దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాత అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సంత చెరువు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని ఖండతరాలుగా వ్యాపింపచేసినటువంటి నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావంతోనే తెలుగు వారికి గుర్తింపు వచ్చిందని, అందుకు ఎన్టీఆర్ కారణమని అన్నారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పినటువంటి ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతిని ఆర్జించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, రామ్మోహన్, గుండ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అసలు గారు సార్ గట్టి చెప్పండి సార్, అన్ని వైపులు చూడండి సార్. మహానుభావుడు ఎన్టీ రామారావు ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. ఆయన పుట్టుకలు కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ప్రజలందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఆయన గుర్తు చేసుకుంటూ పుట్టినరోజు వర్ధంతి కార్యక్రమం ఎప్పుడు ఘనంగా జరుపుకుంటాం. ఆయన మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయన ఈ సమాజంలో ఎంతోమంది జన్మిస్తారు, మరణిస్తూ ఉంటారు, కానీ కొంతమంది గుర్తుండిపోతారు ఈ సమాజంలో. ఆ గుర్తుండిపోయే వ్యక్తులు మనం ఈరోజు చూస్తున్నాం. ఈ ప్రజాసేవలో మహాత్మా గాంధీ గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇలా ఎంతో మందిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందులో ఒకటిగా ఎన్టీ రామారావు ఎప్పుడు స్థిరస్థాయిగా ప్రజల హృదయాలను నిలిచిపోతాడండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఎన్టీ రామారావు గురించి మీకు అందరూ తెలుసు. ఆయన తల్లిదండ్రులు జన్మనిచ్చి ప్రజల కోసం అనుకుంటాను. ఆ రోజే ఈ రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం ఆదర్శంగా నిలవాలని ఆ తల్లిదండ్రులు ఎన్టీ రామారావు పెట్టిన కన్నారండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఆయన సినీ జీవితంలో కూడా ప్రజల్ని ఆనందాన్ని సంతోషపరిచాడు ఆ నటనతో. ఆయన నటనలో ప్రజలకి పేదవాడు ఎలా ఉంటాడు జీవితం, గొప్పవాడు ఎలా ఉంటాడు, దొంగలు ఎలా ఉంటారు, దొరలు ఎలా ఉంటారు, అదేవిధంగా కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సుఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, జీవితంలో ఎలా ఉండాలని నటన చేసి చూపించాడండి ఆయన. ఆ రకంగా ప్రజలు చూపిస్తూ కొంతమందికి దేవుడు ఏ రూపంలో ఉంటాడో కూడా తెలియదండి. దేవుడి రూపంలో కూడా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, దుర్యోధనుడు, భీముడు అలాగ పాత్రలు పోషించి ప్రజలకి దేవుడి రూపంలో కూడా కనిపించి సంతృప్తిపరిచాడు, ఆనందపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో కూడా చూపించాడు, నటనలో చూపించాడు. అన్ని నటనలో చూపిస్తూ, దేవుడి రూపంలో చూపిస్తూ తన జీవితాన్ని ప్రజలకి ఆ రోజు సంతోషం, ఆనందం ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. ఆ నటన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో ప్రజా జీవితంలోకి వచ్చాడండి. ఆయన ఈ ప్రజల కోసం ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఇల్లు, ఈ రాష్ట్రంలో అన్నం పండించే రైతు బాగుండాలి, కార్మికుడు బాగుండాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి ఈ దేశంలోనే ఆదర్శవంతుడయ్యాడండి. రాష్ట్రానికి కదా, దేశంలోనే ఆదర్శవంతమైన వ్యక్తి అయ్యాడండి. అందుకే చెప్తాను, తన జీవితమే ప్రజల కోసం జన్మించిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.